పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో 5 ఏళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు. తనలాంటి వాళ్లు ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు అంటే వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభ అనేది ప్రజా దేవాలయమన్నారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించామని తెలిపారు. సభలోని సభ్యుల కంటే మాక్ అసెంబ్లీలోని విద్యార్థులే చక్కగా ప్రసంగించారని కొనియాడారు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ అనుచిత వ్యాఖ్యలకు నమూనాగా ఉండేదన్నారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి నాడు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందన్నారు. నష్టం జరిగింది, సమర్థవంతంగా ముందుకు పోతే తప్ప నిలదొక్కుకోలేమని అభిప్రాయంతో దగ్గర 1 ఇయర్ ఆ లోపల్ని అసెంబ్లీ కట్టాం. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. దిశ ఒక్క పైసా మనం ఇవ్వలేకపోయాం. రాజధాని వస్తుంది, మీకు పేరు వస్తుంది, మీకు కూడా భవిష్యత్తులో మెరుగైనటువంటి ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నమ్మిచ్చారు. దిశ 13.5% గ్రోత్ రేట్ చూపించాం. అదే టెంపోగాని కంటిన్యూ అయింటే ఈరోజు కొంతవరకు రికవర్ అయ్యేవాళ్ళం. 1924 విధ్వంసం, మామూలు విధ్వంసం కాదు. దిశ నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నానంటే నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతిని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తాం తప్ప నాయకుల్ని పార్టీల్ని దృష్టిలో పెట్టుకొని కాదని మరొక్కసారి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ రోజు మేము ఒకటే నిర్ణయించుకున్నాం. రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరం కలిసి ఒక సంకల్పంతో ముందుకు పోతే తప్ప రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేం అనే ఏకైక సంకల్పంతో ఆలోచించాం. ఏది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు. మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడానికి ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం. తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను చూశాం. కానీ 2024లో స్ట్రైక్ రేట్ మీరు చూస్తే 94% దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది. అసెంబ్లీలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని గవర్నర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కేంద్ర బడ్జెట్ పై చర్చలు కొనసాగాయి. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకెళ్లే బడ్జెట్ ఇదని పవన్ కళ్యాణ్ అన్నారు. అపార అనుభవంతో గత ప్రభుత్వ వారసత్వ సమస్యలను సీఎం చంద్రబాబు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో 3 నెలల్లో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర చెప్పిన కవితను మోదీని ఉద్దేశించి కొనియాడారు పవన్ కళ్యాణ్. హుందాగా ఈ గౌరవ చట్టసభను నడుపుతున్న మీ విధి విధానాలకి, అలాగే చట్టసభలో సమయ పాలనను పాటిస్తూ సభ్యులందరూ ఎంతో హుందాగా, ఎంతో గౌరవప్రదంగా ప్రజా సమస్యల్ని వాటి పరిష్కార మార్గాలను వెతకాలని మా అందరికీ మీ అపారమైన అనుభవంతో దిశానిర్దేశకత్వం చేస్తున్న మీకు జనసేన పార్టీ తరపు నుంచి
మా ఎన్డీఏ కూటమి తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞత. సాంకేతికంగా ఇది 3వ బడ్జెట్ సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశంగా ఇది 2వది. 5 కోట్ల పైచిలుకు ప్రజలు ఆశల్ని ఆకాంక్షల్ని ముందుకు తీసుకువెళ్తూ వారి కష్టాలకి కన్నీళ్ళకి పరిష్కార మార్గాలను వెతకడానికి 164 మంది సభ్యులున్న ఈ ఎన్డీఏ కూటమిని తన అపారమైన 4 దశాబ్దాల రాజకీయ పాలనానుభవంతో రాష్ట్ర విభజన సమయం నుంచి గత ప్రభుత్వ అవినీతి అరాచక పాలన వల్ల వచ్చిన వారసత్వ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ సంక్షేమంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. మంత్రివర్గ సహచరులకి, తోటి శాసనసభ్యులకి నమస్కరిస్తాం. ఇంకో 3 నెలల్లో 2 సంవత్సరాల పాలనని పూర్తి చేసుకోబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం చాలా కాల పరీక్షలను తట్టుకొని ఒక అరాచక పాలన ఎదుర్కొని ఎన్నికల సమరంలో విజేతగా నిలబడింది. మనల్ని గెలిపించి ఈ నేలకి సేవ చేసిన భాగ్యం కలిగించినందుకు 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞత చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకి అండగా నిలబడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులకి, కార్యకర్తలకు కూడా నా నమస్కరిస్తున్నాను. నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా అని కవి శేషేంద్ర గారు రాసిన వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం భారతదేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారు అందిస్తున్న సహకారానికి ఎన్డీఏ కూటమి తరపున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ పౌరులు, రాజ్యాంగ సంరక్షకులు, రాజ్యాధినేత కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టడానికా అని ప్రశ్నించారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈ రోజు శాసన మండలిలో అధికార పక్షంపై బొత్స ప్రశ్నల వర్షం కురిపించారు. అంబటి రాంబాబుపై దాడి చేస్తే ఆయన కొన్ని మాటలు అన్నారు. ఆ తర్వాత అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు విఘ్నత కలిగిన వ్యక్తి, అందుకే ఆయన క్షమాపణ చెప్పారు. అంబటిని వేధించినందుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారని బొత్స అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం తప్పు కాదా అని ఆయన ప్రశ్నించారు. మరో మాజీ మంత్రి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారన్నారు. రాజకీయాల్లో మహిళలను తీసుకువచ్చి మైలేజ్ కోసం చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఇచ్చారు కాబట్టి రాంబాబు గారిని, రాంబాబు గారి పేరు చెప్తాను సార్. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పత్రాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ 3 నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పైంది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞాన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించండి. అలాంటి వ్యక్తి మీద వీళ్ళు వచ్చి ఎంతమందితో దాడి చేయడం అనేది అంటే ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం అనేది ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం అధ్యక్ష. దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష, మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఆ తర్వాత ఇంకో మంత్రి ఇంటి మీదకి వచ్చి పెట్రోల్ బాంబులు వేస్తాం అధ్యక్ష, తప్పు కదా అధ్యక్ష. పెట్రోల్ బాంబులు సంస్కృతి ఉందా అధ్యక్ష? పెట్రోల్ బాంబులు అధ్యక్ష ఉందా అధ్యక్ష? ఆ పెట్రోల్ బాంబులు వేస్తే అధ్యక్ష సాంప్రదాయం అధ్యక్ష. వారు ఇద్దరు పెట్టారు, వారి ఇంటి మీద అంటున్నారు. కాబట్టి దయచేసి ఇంతవరకు అది కరెక్ట్ కాదు. ఇది వాస్తవం. అంబటి రాంబాబు మీద మీరు చేసిన అది వాస్తవం. ఆయన విద్య వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు. అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం మీద దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో దీన్ని ప్రోత్సహించకూడదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రోత్సహించకూడదు. ఏ ప్రభుత్వం అరికట్టే బాధ్యత మీకు ఉంది, కానీ మీ బాధ్యతను విస్మరించారు. దానికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదు.
మాజీ మంత్రి అంబటి రాంబాబు గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మండలి వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయిల్ ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని, అవునా కాదా సమాధానం చెప్పాలన్నారు. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించారని, ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా అని అన్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు, వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ఆయన వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మనందరిపైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు, ఆ పదాలు ఎవ్వరు మాట్లాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు, ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు, మాజీలు కూడా అవ్వచ్చు, ఎవరు ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష. దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను గౌరవ సభ్యులు కోరుతున్నా అధ్యక్ష. అంతేగాని అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలని కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ప్లీజ్ బి వెరీ ప్లీజ్ అది చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం, మీరెక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియకపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు? చిన్న మాటలు ఉంటాయి మీకు? సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు, మాకుంది, బాధ్యత మా పైన ఉంది. ఒక్క మహిళ చోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము, అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని. వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాలు చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించారు. వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించి ఉంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఇన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పాలక మండళ్లు పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మనం పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం 2 వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా
మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకి ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి కొండపైకి వెళ్లారు, ఘాట్ రోడ్డుకి 3,70,00,000 విశాఖ ఉత్సవ్ యోగాంధ్ర 2025 సరస్ మేళ వంటి కార్యక్రమాలు రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంచాయని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలన సాక్షాత్తు మహాసామ్రాట్ శ్రీకృష్ణ దేవరాయల పాలనను తలపిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే నేడు కూటమి ప్రభుత్వ రాష్ట్ర వికాసానికి బాటలు వేస్తుందని వివరించారు. శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని అగ్రపదంలో నిలుపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ధన్యవాదాలు చెప్పే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అధ్యక్ష. గవర్నర్ చేసే ప్రసంగం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, అది ప్రభుత్వ బాధ్యతకు ప్రతిరూపం, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. నిన్నటి గవర్నర్ గారి ప్రసంగం వింటున్నంతసేపు గత అనుభవాలు, నేటి విజయాలు, భవిష్యత్తు ప్రణాళికలు కళ్ల ముందు నిలిచాయి. గతం మరియు గత పాలకుల విధానం నేటికి మర్చిపోలేని పరిస్థితి. ఇంకా గత ప్రభుత్వం అని గుర్తు చేసుకోవాలా అంటే అధ్యక్ష, ఒక యుద్ధం ఒక రాజ్యాన్ని, ఒక విధ్వంసం ఒక దేశాన్ని కొన్ని దశాబ్దాల కాలం పాటు ప్రభావితం చేస్తుంది. నేటి మన ఆంధ్ర రాష్ట్రం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంది. తీర్చుకుంటున్న అప్పులు, కుప్పకూలిపోయిన వ్యవస్థల పునర్నిర్మాణం వాటికి నిదర్శనం. గత విధ్వంసాన్ని మోస్తూనే నేడు సాధించుకున్న విజయాలు ఎన్నో. ఈ 2 సంవత్సరాల్లోనే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని శరవేగంగా ప్రజలకు అందిస్తుంది కూటమి ప్రభుత్వం. శాఖల వారీగా సంస్కరణలు, అభివృద్ధి విధానాలను చూస్తుంటే నాటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజాలు స్మరణకు వస్తున్నాయి. ఆర్థిక, విద్య, ఐటీ, వైద్య, వ్యవసాయ, విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, హోం శాఖలు నేటికి సాధించిన పురోగతి ఒక అద్భుతం అధ్యక్ష. గత భారాన్ని మోస్తూ నేటి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ రేపటి మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న కూటమి ప్రభుత్వం అధ్యక్ష అబ్బురుపరిచే విధంగా నేడు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ప్రణాళిక విధానాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో డేటా సెంటర్, ఏఐ సిటీ, డ్రోన్ సిటీ, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా మన అమరావతి క్యాపిటల్ రీజన్ ని నిర్మాణాత్మకంగా చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కీర్తిని దక్కించుకునే విధంగా చేస్తుంది అధ్యక్ష. మన భవిష్యత్తును రూపకల్పన చేస్తున్న దార్శనిక నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలకు రెట్టింపు శక్తిని అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఆలోచనను ముందుకు తీసుకువెళ్లి కార్యరూపం దాల్చేలా చేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు. చేబ్రోలు మండల కేంద్రంలో సూర్యదేవర నరసయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరుగా 10వ తరగతి గదిలోకి ఆమె ప్రవేశించారు. ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్న పరీక్షలకు సన్నద్దతను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతా సిద్ధంగా ఉన్నామని ఉత్సాహంగా విద్యార్థులు సమాధానం చెప్పారు. పరీక్షలు అంటే ఎవరికి భయం లేదా అని అడిగారు. భయం లేదు, పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పందిస్తూ చెప్పారు. భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకున్నారా? ఎవరు ఏమి కావాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. కొంతమంది ఐఏఎస్, కొంతమంది డాక్టర్లు, టీచర్లు అంటూ సమాధానమిచ్చారు. జీవితానికి మొదటి సోపానం 10వ తరగతి అని జిల్లా కలెక్టర్ అన్నారు. అందరూ బాగా చదువుతున్నారు, అందరూ ఉత్తీర్ణత సాధిస్తారు, రాష్ట్రంలో మనమే టాప్ ర్యాంకులో నిలవాలి అంటూ ప్రేరేపించారు. పరీక్షలను ప్రశాంతంగా రాయాలని, ఒత్తిడికి గురి కావద్దని అన్నారు. మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, గురువులకు బహుమతిగా ఇవ్వండి అంటూ పిలుపునిచ్చారు. అదే ప్రాంగణంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలను తనిఖీ చేసి పరీక్షల సంసిద్ధత, ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న భోజనాన్ని విద్యార్థులతో కలిసి భుజించారు. నాణ్యత, రుచిని కలెక్టర్ పరిశీలించారు. రోజువారీ నాణ్యత, రుచి, శుభ్రతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ సలీం బాషా, తహసీల్దార్ శర్మ పాల్గొన్నారు.
మెడికల్ ఫార్మా రంగాల్లో జరుగుతున్న దోపిడీ అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 14న గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం గుంటూరు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో ఆందోళనకు సంబంధించి వాల్ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. నాసిరకం మందుల విక్రయాలు, అధిక ధరలు, జనరిక్ మందుల పేరుతో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేపు జరగనున్న ఆందోళనలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రేపు మెడికల్ మరియు ఫార్మా మాఫియా మీద మరి యుద్ధం పేరుతోటి ఏదైతే ఈ రోజున మరి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మరి మందులకు సంబంధించి మాఫియా జరుగుతూ ఉంది. హాస్పిటల్కి సంబంధించి మరి మాఫియా జరుగుతూ ఉంది. టెస్టులకు వెళ్తే జేబులో మరి చేయి పెట్టకుండా చేయి చూసే పరిస్థితి లేదు పరిస్థితి. వాస్తవంగా డాక్టర్ కాడికి వెళ్తే చేయి పట్టుకొని మరి చూసినాక మరి పరీక్షలు రాస్తే బాగుంటుంది. ఆ పరీక్ష లేకుండా ఇవాళ వెళ్ళంగానే ఈసీజీలు, ఎంఆర్ఐ స్కాన్లు, రక్త పరీక్షలతోటి మరి జేబులు ఖాళీ అయిపోయిన తర్వాతే చేయబట్టుకుంటారు తప్ప డాక్టర్లు ఆ పరిస్థితులు లేరు. వైద్యానికి సంబంధించి ఒక పక్క ఉంటే రెండో పక్క మందులకు సంబంధించి మరి 10 రూపాయలు 5 రూపాయలు కదా 5 పైసలు ఉన్నదాన్ని కూడా మరి ఇలా అత్యధిక రేట్లతోటి మరి అమ్ముతూ ఉన్నారు. మరి అమ్మే రేట్లు కూడా మన కరోనా కాలంలో చూసాం. రేట్లు కూడా కృత్రిమంగా మరి దానికి సంబంధించి ఏదైతే కృత్రిమ మరి సప్లైకి సంబంధించి తగ్గించడం, రేట్లు పెంచడం, ఈ రకంగా మరి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ ఉన్నారు. రెండో పక్క ప్రభుత్వం కూడా అదే పని చేస్తూ ఉంది. మెడికల్ కాలేజీకి సంబంధించి ఏదైతే మరి గత ప్రభుత్వం మరి 10 కాలేజీలు ఏదైతే సీట్లు వాళ్ళు అమ్ముకుంటే ఈ ప్రభుత్వం సీట్లు కాదు కదా కాలేజీలే మరి పీపీపీ పేరుతోటి వాళ్ళకి అరుణ్ కుమార్, సిపిఐ గుంటూరు నగర కార్యదర్శి. ఈ భారతదేశంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి మంచి ఆరోగ్యం కల్పించడానికి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది. అది ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం, వైద్య సేవలు అనేటువంటిది ఈ రాజ్యాంగం, ఈ దేశ పౌరులు కల్పించినటువంటి హక్కు. ఆ యొక్క హక్కుని ప్రభుత్వం బాధ్యతలు విస్మరించడం వల్ల, ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వారికి వైద్యం అప్పచెప్పడం వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకుంటా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వైద్యం సంబంధించి ప్రభుత్వ వైద్యశాలలకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల, వైద్యులు విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం వల్ల, అక్కడ ఉన్నటువంటి మందులు సకాలంలో అందించకపోవడం వల్ల ప్రజలందరూ కూడా ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు ఎందుకని ప్రైవేట్ ఆసుపత్రుల వైపు వెళ్తారు? లేకపోవడం వల్ల, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడం వల్ల, ప్రభుత్వం తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం వల్ల ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూస్తూ ఉన్నారు. వచ్చేటువంటి వారికి ఉన్నటువంటి వచ్చినటువంటి రోగాలకు సంబంధించి గుంటూరు నగరం జేకేసీ రోడ్డు నడిబొడ్లో ఇల్లు, షాపులపై గుర్తు తెలియని దుండగుల దాడి. జేసీబీ మారణ ఆయుధాలతో షాపు, ఇల్లు తలుపులు పగలగొట్టి ఆస్తి నష్టం చేసిన దుండగులు. సుమారు 30 మంది వరకు ఈ దాడిలో పాల్గొన్నట్లు చెబుతున్న బాధితులు. సుమారు 2 లక్షల వరకు డబ్బులు తీసుకుని పారిపోయిన దుండగులు. సమయానికి పోలీసులు రావడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ బాధితులు. 2 మహిళలు, 1 పురుషుని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తమపైకి దాడికి దిగిన వ్యక్తులు ఎవరో తమకు తెలియదని చెప్పిన బాధితులు. గత 16 సంవత్సరాలుగా రిజిస్టర్ చేపించుకొని నివాసం ఉంటున్నట్లుగా తెలిపిన బాధితులు. ఘటనా స్థలంలోనే జేసీబీ లారీని వదిలేసి పారిపోయిన దుండగులు. దొరికిన దుండగులు వదిలి వెళ్లిన జేసీబీని ఆధారంగా చేసుకుని విచారిస్తే విషయాలు బయటకు వస్తాయని బాధితుల ఆవేదన. ఇంటి యజమానులు కె మీనాక్షి, కె వెంకటేశ్వర్లు, కృష్ణా పౌల్ట్రీ యజమాని ఆజిజ్, తులసి బొటిక్ యజమాని శేషయ్య తమ గోడును మీడియా ముందు వెళ్లబుచ్చుకున్నారు. నమస్తే సార్. రాత్రి 12:30 ఆ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రెయిన్ తీసుకొని, లారీలో ఒక క్రెయిన్ తీసుకొని మా మీదకి దాడి చేయడానికి వచ్చారు సార్. మాకైతే వాళ్ళు తెలీదు. మేము ఇంట్లో ఉన్నాము. మేము 4 మెంబర్స్ ఉంటాము. మేము ఇంట్లో ఉన్నాము.
ఫస్ట్ వచ్చేసి చికెన్ షాప్, మా పక్కన చికెన్ షాప్ ఉండే, ఆ చికెన్ షాప్ మీద దాడి చేస్తుంటే మాకు సౌండ్లు వచ్చాయి. సౌండ్లు వచ్చి మేము బయటకు వచ్చి చూస్తే, మేము ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినందుకు క్రెయిన్ అతను అన్నాడు, అడ్డొస్తే మిమ్మల్ని కూడా తొక్కిచ్చేస్తాను అని అన్నారు. క్రెయిన్ తో మా గేట్ పగలగొట్టేసి ఒక 10 మెంబర్స్ మగవాళ్ళు, ఒక 20 మంది ఆడవాళ్ళు వచ్చారు సార్. వచ్చేసి పైకి వచ్చేసేసి మా తలుపులు పగలగొట్టేసేసారు. లోపలికి వచ్చి నేను అడ్డుపడినందుకు నా మీద దాడి చేశారు. ఇదంతా దాడి చేసేసి మా ఇంట్లో ఉన్న 1,50,000 రూపాయలు క్యాష్ తీసుకొని, ఆ లోపు పోలీస్ వాళ్ళు వచ్చే లోపు వీళ్ళు ఏం చేశారంటే అటు బ్యాక్ సైడ్ నుంచి దూకేసి వెళ్ళిపోయారు సార్. ఆడవాళ్ళని మాత్రం 2 పట్టుకున్నారు, మగవాళ్ళని ఒకరిని పట్టుకున్నారు. పోలీస్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళారు సార్. వాళ్ళకి మీకు గతంలో ఏమన్నా గొడవలు ఏమన్నా? మాకు ఎటువంటి గొడవలు లేవు సార్. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. వాళ్ళు ఫస్ట్ టైం రావడం, ఇలా నార్మల్ గా వచ్చి బెదిరించడం అవన్నీ జరిగాయి. మమ్మల్ని బెదిరించలేదు, మా పక్కన ఉన్న వాళ్ళు. మమ్మల్ని ఒక్కళ్ళనే కాదు, పక్కన చికెన్ షాప్, పక్కన మిషన్ షాప్, ఆ పక్కన ఫ్యాన్సీ షాప్ ఒకటి ఉంది, దాని మీద కూడా దాడి చేయడానికి వచ్చారు. ఇంతలోపు పోలీస్ వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు ఇంకా ఎటు వాళ్ళు అటు కూడా మేము గత 16 సంవత్సరాల కిందట కొన్నామండి. కొని కృష్ణ పౌల్ట్రీ ఫామ్ కి అద్దెకి ఇచ్చామండి. 13 సంవత్సరాల నుంచి వాళ్ళే ఉంటున్నారు దాంట్లో. ఇది నిన్న 12వ తారీఖు రాత్రి 12:30 సమయంలో కొంతమంది వచ్చి ఇలా చేశారని గుమ్మస్తా ప్రసాద్ అనే అబ్బాయి నాకు ఫోన్ చేశారు, ఇలా చేస్తున్నారని. వారు దాని పక్కన ఇంటి వాళ్ళు కూడా ఫోన్ చేశారు, ఇలా ఎవరో వచ్చారు పొగలేరు వేసుకుని వచ్చి కొంతమంది, ఒక 30 మంది దాకా జనాలు, ఆడోళ్ళు మగోళ్ళు కలిసి ఆటోలు వేసుకొని అవి వచ్చి ఇలా పొగలు కొడుతున్నారు రండి అన్నారు. నేను వచ్చి చూస్తే ఇక్కడ మొత్తం లాగేసి ఆ గుడ్లు వీటిలో మొత్తం తెల్ల గదరం మొత్తం రేకులు గీకులు మొత్తం పొగలేని పెట్టి ధ్వంసం చేసి, పక్కన ఇంటి వాళ్ళకి కూడా ధ్వంసం చేసి, వాళ్ళ ఇంట్లో పాపం ఆడపిల్లలకి వాళ్ళకి అందరిని కొట్టి గందరగోళం చేసి ఉన్నారు. చాలా ఇదిగా ప్రవర్తించారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఆ టైంలో పోలీసులు వాళ్ళు వచ్చారు కాబట్టి మేము బతికాం, లేకపోతే మమ్మల్ని చంపేసే వాళ్ళు అనే ఎత్తుగా వాళ్ళు చెప్పుకొని వచ్చారు. ఆ పాపం కూడా మేము తీసుకెళ్లి హాస్పిటల్లో కూడా చూపెట్టి ఎమ్మెల్సీ చేపించాం. తర్వాత ఇవాళ ఇప్పుడు కంప్లైంట్ ఇస్తానికి వెళ్తున్నాం. ఎవరనేది మాకు తెలియదండి. వాళ్ళు అసలు ఎందుకు చేశారనేది కూడా అర్థం అవట్లా. మాకు 16 సంవత్సరాలు అయింది మేము కొని. పన్నులు, కరెంట్ బిల్లు అన్ని ఎవరు మాకు అసలు ఎటువంటి ఎవరు వచ్చి లేదు, మాకు ఎవరు మా దాన్ని చెప్పిందాని ఇదే లేదు. ఏదైనా ఉంటే ఒక ఇదిగా రావాలి కానీ అర్ధరాత్రి వచ్చి గడ్డపూళ్ళు, కత్తులు, రాడ్లు అవి తీసుకుని వచ్చి పొగలు తెచ్చి ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కదండి. ఎంత విలువ ఉంటది ఆస్తి విలువ నష్టపోయింది? మా అద్దె వాళ్ళు చెప్పటం ఏంటంటే 2-2.5 లక్షల దాకా నష్టం జరిగిందని చెప్తున్నారండి. వాళ్ళ సామాన్లు కానీ, వాళ్ళ మా రేకులు కానీ మొత్తం మా షాప్ మొత్తం. నేను ఓనర్ అండి. ఈ షాప్ వాళ్ళు రాత్రి 12 గంటలకి ఇట్లా పగలగొడతామని వచ్చారు అని మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయంటనే మేము వచ్చాము. మేము వచ్చేప్పటికి వీళ్ళందరూ పారిపోయారు. ఆడోళ్ళు మగోళ్ళు వచ్చారంట, కొట్లేను లారీ తెచ్చి వచ్చారంట, పారిపోయారు. మేము కొని కూడా 16 ఏళ్ళు అవుతుంది. మేము కొన్నాళ్ళు పెట్టాము. మేము 4 సంవత్సరాల నుంచి అద్దెకిచ్చాము కొట్లు. మేము అంతకుముందు మేమేమన్నా మాకెవరు బెదిరింపు కాదు కానీ మాకేమి ఎవరు వచ్చి మమ్మల్ని అడగలేదు. మీకెవరి మీద అభిమానం మాకు వాళ్ళకి ఏం అనుమానం లేదండి. వాళ్ళు వచ్చిన కూడా మనకు తెలియదు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇలాంటి బెదిరింపు రాలా. ఈ 16 సంవత్సరాలు ఎప్పుడు రాలా. మేము శిరీష అనుకుంటా అమ్మాయి పేరు. ఆ అమ్మాయి దగ్గర రిజిస్ట్రేషన్ మాది, రిజిస్ట్రేషన్ స్థలాలే. మేము 16 ఏళ్ళు అవుతుంది కొని కూడా. మాకింతవరకు ఎవరు కాల్స్ కూడా వేయలేదు, దాడి చేయమని రాలేదు, బెదిరింపు కాల్ రాలేదు. కరుడు కట్టిన నేరస్తులకు కూడా జైలుకు వెళ్లిన తర్వాత పరివర్తన వస్తుందని, కానీ అంబటి రాంబాబుకి పరివర్తన రాలేదని, అంతేకాకుండా పద్ధతి కూడా మారలేదని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నప్పుడు పిల్ల చేష్టలు చేసిన రాంబాబు పెద్దయిన తర్వాత కూడా బుద్ధి మారలేదని అన్నారు. చంద్రబాబు నాయుడును ఇష్టం వచ్చిన విధంగా బూతులు మాట్లాడి అరెస్ట్ అయ్యారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు మాటలను సమర్థించడం విడ్డూరంగా ఉందన్నారు. కరుడుగట్టిన నేరస్తులు
నేరస్తులు ఎవరైనా జైలుకు వెళ్తే మార్పులు వస్తుంది కానీ అంబటి రాంబాబులో అది రాలేదని తెలిపారు. నేను జైలు నుండి వచ్చేసరికి ఆయన విగ్రహం పక్కన నా విగ్రహం కూడా పెడతారని రాంబాబు కలలకంటున్నారని అన్నారు. పీడిత వర్గాల కోసం పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని అన్నారు. రాష్ట్రంలోని కాపులంతా వచ్చి అంబటిని పరామర్శిస్తున్నట్లు ఆయన జగన్ ఊహించుకుంటున్నాడని అన్నారు. నిన్న కోర్టులో అతని హావా భావాలను చూస్తే పిచ్చి చేష్టలుగా అనిపిస్తున్నాయని అన్నారు. చిన్నప్పుడు పిచ్చి చేష్టలు చేసిన వయసు పెరిగే కొద్దీ బుద్ధిలో కూడా మార్పులు రావాలి. అంబటి రాంబాబుకి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి మాంద్యం తగ్గట్లేదు, అంటే బుద్ధి రావట్లేదు. అతను రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ఒక కుట్ర చేయటం ద్వారా ఆ కుట్రని భగ్నం చేయడానికి పోలీసులు దానిలో భాగంగా జైలుకి వెళ్ళినటువంటి అంబటి రాంబాబుని ఒక గొప్ప నాయకుడిగా చిత్రీకరించాలని, ఒక కులానికి నాయకుడిగా చిత్రీకరించాలని చాలా ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలోనే ఇతను మానవ జాతికి చెందినటువంటి వ్యక్తి కాదు, ఒక జంతువుల్లో కూడా గొప్ప జంతువు పులి జాతికి సంబంధించినటువంటి వాడు. పులిలాగా గాండ్రిస్తాడు, పులిలాగా మాట్లాడతాడని పులితో పోల్చాడు. చేసినటువంటి నేరాల్ని చాలా చిన్నవి చేసి అవి నేరాలే కాదు చాలా గొప్ప పనులు, అవకాశం ఏదన్నా ఉంటే సేవ చేయాలి, పొగడాలి అని చెప్పేసి ఒక విచిత్రమైనటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. వాస్తవానికి కరుడుగట్టిన నేరస్తులు కూడా జైలుకి వెళ్ళిన తర్వాత పరివర్తన వస్తుంది. అంబటి రాంబాబుకి పరివర్తన రాలా, ప్రవర్తన మార్చుకోలా. ఎందుకు మార్చుకోలేదు అని అంటే మనకు అర్థమయ్యేది, జగన్మోహన్ రెడ్డి నేను చేసినటువంటి పిచ్చి చేష్టల్ని, నేను చేసినటువంటి చిల్లర వేషాల్ని, నేను మాట్లాడినటువంటి బూతుల్ని ఒక బ్రహ్మాండమైనటువంటి విషయాలుగా చిత్రీకరించాడు. కాబట్టి గుంటూరులోని మొట్టమొదటిసారిగా చౌత్రా సెంటర్ లో సూరత్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివశ్రీనివాసరావు అతిథులుగా హాజరై శుక్రవారం షాపింగ్ మాల్ ని ప్రారంభించారు. నజీర్ అహ్మద్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో తూర్పు నియోజకవర్గంలో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం శుభపరిణామమని కొనియాడారు. కళ్యాణం శివశ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా యువకులు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని అన్నారు. సూరత్ షాపింగ్ మాల్ దినదినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లను అందుబాటులో ఉంచామని, కస్టమర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని షాపింగ్ మాల్ ని ఆదరించాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు తిరుపతి సురేష్, టీడీపీ మైనార్టీ సెల్ గుంటూరు నగర అధ్యక్షులు రఫీ, కార్పొరేటర్లు చిస్టి, సంకూరి శ్రీను, వార్డు ప్రెసిడెంట్ బుజ్జి తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు గుంటూరు వన్ టౌన్లో ఇంత పెద్ద షోరూమ్ని ఓపెన్ చేయడం అనేది మాకు కూడా చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఎమ్మెల్యే గారు అట్లానే వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో, ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ స్పేషియస్గా ఉన్న ఏరియాల్లో షోరూమ్స్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తారు. కానీ సూరత్ షాపింగ్ మాల్ బ్రదర్స్ ఇద్దరు కూడా మధ్యతరగతికి, పేదవారికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి, అలానే ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో వన్ టౌన్లో ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం. దానికి తోడు ముఖ్యమంత్రి గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి, వచ్చి తద్వారా వారి ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశాన్ని వీరు నిజం చేసి ఈరోజు చూపించారు. ఈ షోరూంలో సుమారు 100 మంది దాకా మహిళలు వర్క్ చేస్తారు. దానికి తోడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మనం ఎక్కడైనా పెద్ద షోరూంలోకి వెళ్తే సుమారు ఒక 5,000 రూపాయలు ఉండే ఒక డ్రెస్సు వీళ్ళ దగ్గర ఒక 1000 రూపీస్కే సేమ్ క్వాలిటీ, సేమ్ మెటీరియల్ ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినందుకు సూరత్ షాపింగ్ మాల్ సోదరులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా సోదరుడు వన్ టౌన్ ఎమ్మెల్యే అయిన నజీర్ గారికి మరియు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సూరత్ షాపింగ్ మాల్ అయితే ఓపెన్ అయ్యింది. ఆంధ్రాలో కాదు ఇంకెక్కడైనా కానీ మన సూరత్ షాపింగ్ మాల్లోనే అతి తక్కువ రేట్లతో
ప్రారంభించామండి. ఓన్లీ మన లేడీస్ కోసం అతి తక్కువ ధరలతోనే. ఈరోజు చక్కటి శుక్రవారం రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చౌత్రా సెంటర్ సూరత్ షాపింగ్ మాల్కి నూతనంగా ప్రారంభోత్సవం చేయడం చాలా ఘనంగా చాలా ఆనందంగా ఉంది. దీనికంటే నగరవాసులందరూ కూడా గుంటూరులో అతి తక్కువ ధరకి మంచి నాణ్యమైన వస్తువులు అలాగే అన్ని రకాల అన్ని వెరైటీస్ కూడా ఇక్కడ మన సోదరుడు తిరుపతిరావు సురేష్ ఇద్దరి సమక్షంలో మంచి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంగా ఉంది. బాగా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులకి అలాగే ముస్లిం మహిళా అక్కా చెల్లెమ్మలకి అందరికీ కూడా అతి తక్కువ ధరలకి అందించాలని చెప్పేసి ఆలోచన విధానంగా మంచి షాపింగ్ మాల్ అతి పెద్దగా నూతనంగా ప్రారంభించింది. ఇక్కడ ఆల్ వెరైటీస్ అన్ని రకాలుగా కూడా అన్ని నాణ్యమైన కొత్తగా వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే వేరే దేశాల నుంచి కూడా అన్ని ఇక్కడ అందుబాటులో సదుపాయాల్లో ఉండేటట్టుగా తక్కువ ధరలకి అందించేటట్టుగా పూర్తి స్థాయిలో ఇక్కడ షాపింగ్ మాల్లో మొత్తం అన్ని ఆల్ వెరైటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉండేటట్టుగా చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అందరూ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు ఎస్టీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు, జిల్లా అధ్యక్షుడు ఎస్కే బాజీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరారు. సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ అమలు చేయాలని తెలిపారు. సమస్యల పరిష్కారం కాని పక్షంలో చెలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు. జోసెఫ్ సుధీర్ బాబు, ఏఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి, మాజీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు 28 జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎస్టీయూ ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తుందంటే ప్రధానమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి పలు దఫాలుగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది. సమస్యల మీద చర్చించడం కానీ పరిష్కార మార్గం కానీ ఈనాటికి చూపలేదు. ఎలాంటి ఆర్థికపరమైన అంశం పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలని పదే పదే డిమాండ్ చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి గారు నాకు వదిలేయండి అని చెప్పడమే తప్ప ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచింది. పీఆర్సీ కమిటీ వేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వెంటనే పీఆర్సీ కమిటీని వేయమని డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో మా ప్రత్యక్ష కార్యాచరణ ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మరి 30% ఐఆర్ని ఇవ్వాలి, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 37,000 కోట్లు ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల మా బకాయిలు పెండింగ్ ఉన్నాయి. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా మేమేదో 10,000 కోట్లు ఇచ్చాం, 5,000 కోట్లు ఇచ్చాం ఉద్యోగులుగా చాలా తప్పు చేస్తుంది. ప్రతి నెల మాకు 5,000 కోట్ల నుండి ఇస్తూ మా యొక్క పెండింగ్ బకాయిలను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇంతవరకు ఇవ్వట్లేదు, అది ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈ 5 సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యాచరణ చేపట్టాం. ప్రభుత్వం కనుక స్పందించి ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పీఆర్సీ కమిటీ కానీ ఐఆర్ కానీ డిఎల్ విషయం కానీ రోడ్డు మ్యాప్ ప్రకటించకపోతే బద్ధంగా రావాల్సినటువంటి ఆర్థిక బకాయిల సాధన కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ దశల వారీ పోరాట కార్యక్రమానికి పిలిపిచ్చినందున ఈరోజు గుంటూరు జిల్లా ఎస్టీయూ పక్షాన జిల్లా 2వ దశ అయినటువంటి జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దగ్గర 20 నెలలు అంటే 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కరించకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీల్ని ఇచ్చింది. కానీ ఏ హామీ కూడా ఇంత మటుకి నెరవేర్చినటువంటి దాఖలాలు కనబడటం లేదు. దానికి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం మన యొక్క హక్కుల్ని రక్షించుకోవాలి, సాధించుకోవడానికి ఈ 3 దశల ఉద్యమ కార్యాచరణ అనేటువంటిది చేపట్టడం జరిగింది. అయితే మిత్రులారా, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉద్యోగుల వైపు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సినటువంటి 12వ పీఆర్సీ కమిషన్ని నియమించలేదు. 11వ పీఆర్సీ కమిషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.